రాజ్యాన్ని ఏడవలసిన కదమ్మా. ఏ పడుతున్న పార్టీ 4 రాజ్యాలు వేస్తాడు. కాలం కర్మం కలిసినాక ఖాళీ మంది చూసారా కాళ్ళు జాపు కూకున్నానంతే. పార్టీ రిప్స్ ఉంటే అదే 200 ఉంటే కస్స చెక్క రాకులు కూడా బ్యాకెట్ కంపెనీ ఎట్టి లక్షలు సంపాదించేవాడు కదా పార్వతమ్మ. చాలే ఊరుకోయ్యా, రోజు ప్యాకెట్ ఆడాడి నా సంపాదన అంతా గోతులో పోస్తున్నావు. ఇక కంపెనీ కూడా పెడితే గోయిందా. లేలే ఆనందిందుగానే. అది కాదే పార్టీ రిప్స్ ఆత్మనానా లేత గంజి తాగు. రంగడి ఇంకా రాలేదేంటి సీతమ్మ? ఏ రోజు నీ కొడుకు సీకటాడు గానీ ఇంటికి చేరాడు గనక ఏ అర్ధరాత్రో అపరాత్రో చేరుకుంటాడు పిల్లిలాగా. తాగు. సొంత మనిషిలా చూసుకోవడానికి నువ్వున్నావు గనక ఏదో బ్రతుకుతున్నానమ్మా. నీ రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలో తల్లి. పార్టీ రిప్స్ ఇస్తే తీరిపోతున్నాను. ఇదిగా నిన్న అన్నం తింటానికి వెళ్ళమన్నానా? ఎళ్ళు. ఒంట్లో ఎలా ఉందమ్మా? తీరే జబ్బు గనక నా తగ్గడానికి కట్టెల మీదకు చేర్చేంత వరకు ఈ జబ్బు నన్ను వదులుతురారంగా. అవే మాట్లాడతా ఊరుకో. అసలు రోజు ఇంత ఆలస్యం ఏమిటో అడుగు నీ కొడుకుని. మధ్య నీ సలహాలు ఏమిటే? సంపాదించేవాడిని ఆలస్యం అయిందంటే అవదంటే మరి 5 తలుస్తూ కూర్చుని 5 కొట్టగానే పుస్తకాలు మూసేసి రావడానికి నాదేం గుమాస్తా ఉద్యోగమా? నేను మోటార్ మెకానిక్. అర్థం కాలేదా? మొద్దు. మోటార్ మెకానిక్ అంటే డాక్టర్ లాంటి వాడే. ఇంటికి రాబోతుండగా వినమ్మా, ఇంటికి రాబోతుండగా ఒక జబ్బు కారు వస్తుంది, దానికి ఆపరేషన్ చేయాలి. కారంటే మనిషా ఇంజక్షన్ ఇవ్వడానికి? విప్పి చూడాలి, నట్టు వెదకాలి, బోల్ట్ వెదకాలి, స్క్రూ వెదకాలి, స్క్రూ డ్రైవర్ వెదకాలి, ఇంకేమేమో వెదకాలి. ఇంత ఉంది. రోజు ఆలస్యం అని సతాయించేస్తున్నారు. డబ్బులు ఊరికే వస్తాయటి. కరెక్టా రంగా? ఓ పార్టీ రిప్స్ కనుకుంటే రంగురంగులు శేఖర్ని చక్రమాట ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టచ్చు. బాగుండదు డబ్బు. అమ్యూజ్మెంట్ పార్కా? బుద్ధిగా పని చేసుకునేవాడిని. నాకు అట్లాంటివి చెప్పకు. అది కాదురా, ఓ పార్టీ రిప్స్ ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ ఎడితే. చాలే ఊరుకోయ్యా, చెట్లో పనిచేస్తేనే తల 6 గంటల కొంపకు సరతున్నాడు. నువ్వు ఇట్లాంటి పెట్టావంటే ఇంకింటి మొహమే చూడ్డం. పెద్ద ఖర్చు కాదే పార్టీ రిప్స్. ముందు నేను ఇక్కడి నుంచి లేవమన్నానా? లే, అక్కడ చేపల పులుసు చల్లారిపోతుంటే. చేపల పులుసా? చెప్పావు కదా. అత్తానే వెళ్తున్నా. రంగా, ఎప్పుడెప్పుడు నిన్ను చూసుకుందామా అని ఉంటుందిరా నాకు. కాస్త పెందరాడే వస్తుండ్రా. దేనికైనా 4 రోజులు కష్టపడాలమ్మా. ఏదో ఒక రోజు నేను లాటరీ కొడతాను, లక్షాధికారిని అయిపోతాను. అప్పుడు చూడు. ముందు డబ్బులి. మొత్తానికి డబ్బు కాడు మాకు గట్టిదానివే సీతాలు. ఇట్టా బజార్ను పడి కొట్టెట్టింది డబ్బుల కోసమే కదా ముసలయ్య. నువ్వు ఈ వయసు వచ్చి సంపాదిస్తున్నావు. నీ పాటి జ్ఞానం మా అయ్యకుంటుంటే నాకే తిప్పలే ఉండేవి కావు. రంగా, ఏమిటా అట్టా సైకిల్ ఎక్కి ఊరకపోతే కాస్త కొట్టు కడుపుకి సాయం చేయకూడదేంటి? నేనా? నీ కొట్టు కదా? నేనే అంత చీపుగా కనిపిస్తున్నానా? ఓ అబ్బో, ఇదేం కాని పనా? నువ్వు చెడ్డు కాడు చేసే కూలి పని కంటే ఇదేం తీసిపోయిందేం కాదు. దర్జాకేం తక్కువ లేదు. సోగ్గాడు కొబ్బరి తలం కూడా నామోసుకోవాలి. అదే గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్. పేషెంట్ చాలా మంది ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. యూ సెండ్ దెమ్ 1 by 1. ఓకే సిస్టర్, యూ సెండ్ దెమ్ 1 by 1. నమస్తే డాక్టర్ జీ.
నమస్తే శంకర్లాల్. నమస్తే శంకర్లాల్ జీ. ఏమిటి ఇలా వచ్చారు? ఎనీ ట్రబుల్? అదే సార్ ట్రబుల్. నిమిషానికి ఒక తుమ్ము తప్పును తుమ్ముతున్నారు నిన్నటి నుంచి. నిమిషానికి ఒకటి సార్. ఈ సౌండ్ కి మా బేబీ జడుచుకుంటాను సార్. ఇదేమిటండి, నిమిషానికి ఒకసారి తుమ్ముతున్నారంటారు? ఈయన స్పీడ్ పెంచి 6 నిమిషానికే తుమ్మేస్తున్నారేమిటి? ఏమిటి శంకర్లాల్జీ, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇదంతా మానలేదా? మానేశాను డాక్టర్. లేదు డాక్టర్ గారు, అదంతా అబద్ధం. వీధులకి ఐస్ ఫ్రూట్ బండి గంట వినిపిస్తే చాలు చంటి పిల్లల పరిగెడతారు బయటకు. చూడండమ్మా, మీ శ్రీవారి నోరు ఐస్ క్రీమ్ వాసన వస్తే నాకు ఫోన్ చేయండి. ఇన్ పేషెంట్ కింద అడ్మిట్ చేసుకుని 10 రోజులు పస్తుం చేస్తాను. అలా గట్టిగా చెప్పండి డాక్టర్. టాబ్లెట్స్ ఇస్తాను. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 సార్లు ఇవ్వాలి. అలాగే వస్తాను డాక్టర్ జీ. దాహం వేస్తే వేడి నీళ్ళు ఇవ్వండి. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కేశవ్. బెడ్ నెంబర్ 8 పేషెంట్ టెంపరేచర్ కంట్రోల్ అయింది. వెరీ గుడ్. సేఫ్టీ కోసం క్లోరోమైసిటిన్ ఇప్పిద్దాం. తర్వాత అది ఎంట్రిక్ ఫీవర్ కాదనుకుంటాను. ఐ థింక్ సో. బ్లడ్ టెస్ట్ చేశారా? నో, నేను చేస్తాను. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్లడ్ టెస్ట్ చెప్పాను కదా. నాకు బయట కాస్త పని ఉంది. దిస్ ఎనీథింగ్? No, nothing else. You carry on. I will look after. Thank you. డాక్టర్, తర్వాత వెళ్తాను. అపాయింట్మెంట్ వస్తున్నట్టు నవ్వు. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? రేస్ బుక్. ఇంకొకసారి ఇలా రేస్ బుక్ తో కనిపించావంటే డిస్మిస్ చేస్తాను. డాక్టర్, వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసరే ఆయన? ఆయనకున్న అలవాటేగా. మూడీ మ్యాన్. ఏ క్షణాన్ని వెళ్తాడో ఏ క్షణాన్ని వస్తాడో ఆయనకే తెలియదే. హాయ్ బావా. హాయ్ లిల్లీ. నేనే ప్రస్తుతానికి డాక్టర్ చైర్ లో కూర్చున్నాను కనుక డాక్టర్ లిల్లీని. వాట్స్ ద ట్రబుల్? నాకు తెలిసిన ఓ అమ్మాయికి అల్లరి ఎక్కువైంది డాక్టర్. వారానికి 2-3 సినిమాలు తీసుకెళ్ళండి. అల్లరి చేసే హీరోని చూసి సిగ్గుపడి మానేస్తుంది. నెక్స్ట్. ఆ పిల్లకు తిన్న తిండి అరక్క పొగరు ఎక్కువైంది డాక్టర్. సాయంత్రం పూట షికార్లు తిప్పుతూ ఉండండి. తిన్న తిండి అరుగుతుంది, పొగరు తగ్గుతుంది. నెక్స్ట్. రోజు ఇలా నా డిస్పెన్సరీకి వచ్చి నా పని పాడు చేస్తుంది డాక్టర్. వచ్చినప్పుడు నా చెవి పట్టుకుని క్లీన్ చేసి కంటేసుకుంటాను. బావా బావా ప్లీజ్ రా బావా. మన అలా బీచ్కి వెళ్ళి శనగలు తింటూ చెరుకు రసం తాగుతూ తర్వాత చెప్పదగిలిందా? ప్లీజ్ లిల్లీ, ఇది పేషెంట్స్ ని చూడాల్సిన టైం. ఓకే? నాన్ సెన్స్. ఎప్పుడు రోగులు రోగాలు. తుమ్మేవాళ్ళని దగ్గేవాళ్ళని చూస్తూ కూర్చోడానికి విసిగేది నీకు? లిల్లీ, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అదే నీతో వచ్చిన చిక్కు. ఒక సరసం లేదు, సరదా లేదు. ముద్దు రా చెప్పది. బావా ప్లీజ్ బావా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. వెళ్దా? ఇంటికి తొందరగా వెళ్ళిపోయి ఆ చెరుకు రసం, వేరుశనక్కాయలు అంతా తిని కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి రా. మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ గుద్దిన. అదేమిటయ్యా, అంత చూసుకోకుండా వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎద్దులు పడిన గుర్తొచ్చు కదా. అంటే ఏం చేయమంటారు సార్ అని నన్ను అడుగుతారేంటయ్యా? మొన్న అక్కడ లెవెల్ ప్యాసింజర్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయిందేంటి? బాగుంది. షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి?
అసలు ఆ బాబుస్లో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకి రాడు. అసలు తప్పంతా నీదమ్మా. రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో, ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. ఇదిగో, నువ్వు గనక ఊ అన్నావంటే మారిస్ మైనర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కాస్తే లాభం కాదు, కాస్తే పదింతలు. నిన్న రిక్షా వెంకన్నకి వెయ్యి అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి షెడ్ లో కాయని ఆడేస్తాడు, ఎగిరేస్తాడు సినిమా యాక్టర్ లాగా. ఓ ₹40 అవసరమై నేను పార్క్ కాడికి వెళ్ళాను. అక్కడ ఆడు ఆపడ్డాడు. ఆ మాట చెప్పొద్దని చెప్పి 4 గలాసు సరపోయించాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్నే? అరిగిపోయిన రికార్డులాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్కి వెళ్ళి వస్తున్నాను. అందుకనే కాబోలు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ కాయరాజాకాయ్ అంటూ అరిచాడట. అడగత్తా. కాయ రాజా కాయ, అదే మాటే. నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు. నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నా. కాకపోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా తాటన్నరాలాడుతూ చూడాలాడే చోట పని చేయటానికి చిన్నతనం లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదవలో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. తప్పైపోయిందని గుంజీలు తీయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. భూమి అదిరిపోతుందటి. భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏం చెప్పావు? రంగా తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తుకు రావట్లేదా? ఒరే, ఓ ₹40 ఇవ్వరా? ఇంకో 2 గలాసులు కొట్టేసి ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తు తీసుకుని చెప్పేస్తాను రా. అడగండి. ఓకే సార్. అక్కడ చూడరా, అది ఎక్కడా? ఇదిగరా, సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించాడమ్మా రాస్కెల్.